విద్యార్థులకు, ఆహ్వానితులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు గౌతమి విద్యాక్షేత్ర జీవీకే వాళ్ళు 23వ సంవత్సరానికి సంబంధించి ఈ యానివర్సరీ నిర్వహిస్తున్న సమయంలో మీరు చీఫ్ గెస్ట్గా రావాలని నన్ను అడిగారు. తప్పకుండా వస్తానని చెప్పాను. జనరల్గా ఒప్పుకుంటాడని అనుకోరు వాళ్ళు కూడా, ఎందుకంటే ఊరికి అలా అంటాడు కానీ వస్తాడేంటి అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ లింక్ ఉంది. ఏంటంటే మా అబ్బాయి, మా పెద్దబాబు గౌతమ్ ఈ గౌతమి స్కూల్లో చదువుకున్నాడు. అది ఆ కార్డు తీసుకొచ్చి కొట్టారు. ఇక్కడ అరవింద్ గారు, శ్వేత గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి, మీ వాడు మా స్కూల్లో చదువుకున్నాడు సార్ అప్పట్లో. అప్పుడు వాడు ఫాదర్ శ్రీనివాసరెడ్డి గారు ఉండేవాడు. ఓహో, కాబట్టి మనం కంపల్సరీగా వెళ్ళాలి అంటానికి అదొక రీజన్. సో ఏమైనా మిగతా ఫంక్షన్స్కి వెళ్తానో లేదో తెలియదు కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ యానివర్సరీస్ అంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పూర్వాశ్రమంలో అంత పెద్ద పదం వాడితే అర్థం అవుతుందో లేదో, ఇంతకుముందు నేను లెక్చరర్గా పనిచేశాను ఒక కాలేజీలో. అప్పటి నుంచి విద్యార్థులు ఎలా ఉంటారు, అప్పుడు ఆ తర్వాత కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పుడు విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసు. వాళ్ళని మేము చీఫ్ గెస్ట్గా పిలవడానికి నేను ఆ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరినో ఇన్విటేషన్ పిలవడానికి ఆ వచ్చే ఆయన ఎవరు వస్తారు ఏంటి అనేది ఇబ్బందులు, వాళ్ళకి కావలసిన గౌరవ మర్యాదలు చూడటం. కూర్చున్న విద్యార్థులకి ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి బ్యాచ్ని తీసుకురావడానికి మేము ఎంతో ప్రయత్నం చేసేవాళ్ళం ఆ రోజు. ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ ఒక మధురమైన జ్ఞాపకాలు. హాయిగా చిన్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి గిర్రున వెనక్కి వెళ్తే ఒక 50 సంవత్సరాల క్రితం మేము ఎలా చదువుకున్నాం, ఎలా పెరిగాం. ఇందాక పిల్లలు వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకుని, భరతనాట్యానికి సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళందరూ ఇక్కడ ఈ ప్రదర్శన ఇవ్వడానికి, ముఖ్యంగా చీఫ్ గెస్ట్ ముందు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 6:30, 5 ఇప్పుడు 6 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే 4 గంటల నుంచి వాళ్ళకి మేకప్ చేసి కూర్చోబెడతారు. పిగ్గా కూర్చోవాలి. ఇక్కడ మాట్లాడేవాళ్ళు బట్టలు వదలరు. వాడు ఇంక అయిపోతే బాగుంటారా బాబు, ఆ తర్వాత మమ్మల్ని వదులుతారని వాడు కూర్చుంటే వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈ చప్పట్లు కొడతారు కదా మీరు, అవి నేను మాట్లాడితే బాగుందని కొడుతున్నారు అనుకుంటాడు వీడు ఇక్కడ. అది ఆ చప్పట్లు దేనికంటే దీపమ్మని కొట్టే చప్పట్లు. అది తెలియదు, ఆ డిఫరెన్స్ తెలియక పాపం రెచ్చిపోతున్నారు, మనం చాలా బాగా మాట్లాడుతున్నాం అనుకుని విపరీతంగా చప్పట్లు కొట్టి ఆ స్టేజ్కి తెచ్చుకునే స్థితిలో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత పాపం సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే అలా చిన్నప్పుడు నేను కూడా మొహానికి ఏదో చిన్న ఫ్యాన్సీ డ్రెస్లు అట్లాంటి వేషం వేసుకుని వాళ్ళందరినీ అక్కడ ఉన్న చీఫ్ గెస్ట్ని మెప్పించాలని ఎంతో ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. అవన్నీ రోజులు గుర్తొస్తాయి. కాబట్టి ఇందాక నేను చూస్తున్నాను, ఇందాక అంతమంది పిల్లలతోటి దట్ షోస్ ది డిసిప్లిన్ ఆఫ్ ది కాలేజ్, దట్ షోస్ ది డిసిప్లిన్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్. పర్టికులర్లీ కళాత్మకమైనటువంటి విలువలు పడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంత గొప్ప వాళ్ళు అవుతారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. వాళ్ళకి ముఖ్యంగా అటువంటి సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి వాళ్ళని నేను పెద్దవాడిని కాబట్టి అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.